this is my dress. How is it? Just comment down below. Hey guys, welcome back to Miss Prashanti channel and thanks for subscribing. I think voice clear gaane undi anukuntunnanu. I thought my mic available undi అని అనుకున్నాను బట్ ఛార్జింగ్ లేదు. సారీ ఫర్ దాట్. సో యాక్చువల్లీ చాలా మందికి హెయిర్ ట్రీట్మెంట్స్ విచ్ ఇస్ నానోప్లాస్టియా అండ్ స్ట్రైట్నింగ్ ఆర్ ఎల్స్ కెరటిన్ ఈ త్రీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ విచ్ ట్రీట్మెంట్ ఎక్కువ వర్క్ అవుతుంది అండ్ ఆల్సో ఏ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఆర్ అడ్వాంటేజెస్ ఉంటాయి అని. సో నాకు తెలిసిన కొంచెంలో నేను ఒక 2 ట్రీట్మెంట్స్ ఈ రెండిట్లో అయితే చేయించుకున్నాను. సో విత్ ప్రైజింగ్ కాస్ట్ అండ్ వాట్ ఐ యూస్డ్, ఆ షాంపూ ఏం యూజ్ చేశాను ఆ టైంలో ఆరల్స్ అది ఎంత వరకు స్టే ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ నేను నా హెయిర్కి విచ్ ఐ గోస్ విత్ కెరటిన్ ఫస్ట్ చేయించుకున్నాను అండ్ దెన్ సెకండ్ ఇస్ నానోప్లాస్టియా. నేను దాని గురించి నా బిఫోర్ హెయిర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ నేను అప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేయలేదు. సో ఐ పోస్టెడ్ ఇన్ మై మామ్ యూట్యూబ్ ఛానల్ సో విచ్ ఇస్ కన్నయ్య మాటలు అండ్ నేను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రివ్యూ వింటే దట్ మైట్ బి హెల్ప్ఫుల్. అండ్ సో ఫస్ట్ వచ్చేసరికి కెరటిన్ వల్ల మనకి హెయిర్ లాస్ కానీ ఆర్ ఎల్స్ హెయిర్ డ్యామేజ్ కానీ ఏమన్నా ఉంటుందా అంటే ఏముండదు. మీరు ఆఫ్టర్ కెరటిన్ కానీ లేదంటే ఇలాంటి ఏదన్నా హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి మీరు రీసెర్చ్ చేసి మీరు అంత మనీ యాడ్ చేసి మీరు ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారనమాట. సో పెట్టడం వల్ల మీకు అలా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే మీరు డైలీ రెగ్యులర్గా కోమ్ చేసినప్పుడు ఎంత హెయిర్ అయితే ఊడుతుందో అంతే హెయిర్ అయితే ఊడుతుంది అనమాట. ఎన్ని మంత్స్ అది లాంగ్ లాస్టింగ్ ఉంది వాళ్ళు చెప్పడం అయితే అప్ టు 1 year అండ్ ఆఫ్టర్ 1 year సో రీట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం సేమ్ ఫస్ట్లో ఎలా అయితే మీకు ఆ ట్రీట్మెంట్ అంతా చేస్తారో ఆ ట్రీట్మెంట్ అంతా మళ్ళీ చేస్తారు. దట్ ఈస్ వాట్ రీట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మనం ఒక 4 to 5 hours ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం థర్డ్ డే వెళ్ళాలి. థర్డ్ డే వెళ్ళిన తర్వాత హెయిర్ వాష్ చేస్తారనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు హెయిర్ వాష్ చేసి మనకు ఆ క్రీమ్స్ అన్నీ అప్లై చేసి స్ట్రైట్నింగ్ చేసేసి పంపిస్తారు అనమాట. స్ట్రైట్నింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అండ్ ఆల్సో వాళ్ళు అప్లయింగ్ మాస్క్ అండ్ కండిషనింగ్ మాస్క్ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ పెట్టేసి ఒక 1/2 hour 1 hour 45 minutes అలా వెయిట్ చేయమని చెప్తారనమాట. సో దానికి పట్టే టైం ఇది అండ్ ఆల్సో ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆల్ టైం అంతా కూడా మీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. అండ్ షాంపూకి వచ్చేసరికి ఒక 2K ఆర్ 2.5K కెరటిన్కి ఇది. సో నాకు ఆ ట్రీట్మెంట్కి అయిన కాస్ట్ ఎంత అంటే ఆల్మోస్ట్ లైక్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ హెయిర్ లెంత్. ఫస్ట్లీ మినిమం కాస్ట్ వచ్చేసరికి అంటే లైక్ ఇక్కడ వరకు ఉందనుకోండి మీ హెయిర్ లైక్ అప్ టు నెక్ లెంత్ అనుకోండి విచ్ ఇస్ వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళు చేసే ప్రాసెస్ ఎక్కువ స్ట్రగుల్ ఉండదు. అంటే స్ట్రైట్నింగ్ ఇప్పుడు ఈ హెయిర్కి ఈ హెయిర్కి అంటే మీ నడుము దాకా ఉందనుకోండి అంత లెంత్కి ఆర్ఎల్స్ నెక్ లెంత్కి దే ఇస్ అ డిఫరెన్స్ రైట్. సో ఆ డిఫరెన్స్ని పట్టు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అప్ టు నెక్ లెంత్ వరకు అనుకోండి లైక్ విచ్ దే ఛార్జ్ అరౌండ్ మినిమం లైక్ 5,000. నా హెయిర్కి నాకు ఇప్పుడు 8.5 to 9 అడిగారు. బట్ నేను దాన్ని మన బార్గెనింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్. నేను 7.5 అనుకుంటా. బట్ దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ విత్ షాంపూ ఆర్ కండిషనింగ్ ఆర్ మాస్క్. ఓన్లీ ఫర్ ది ట్రీట్మెంట్ దే ఛార్జ్ అది. సో వాళ్ళు వారంటీ కానీ ఇట్లా ఏమి. సో నేను తగలిపోసిన కెరటిన్ 10K అంతా కూడా నాకు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అసలు ఈ ఆన్సర్. జస్ట్ ఒక 1 week మాత్రమే ఉంది విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో మనం వాళ్ళని వెళ్ళి అడగలేము. నేనైతే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కూడా అడిగాను. సో హాట్ వాటర్ యూజ్ చేయొద్దు ఇప్పుడే, అంటే కొంచెం వామ్ వాటర్ లైక్ మరీ టూ హాట్ యూజ్ చేయొద్దు వాటర్. అండ్ ఆల్సో నేను ఏం యూజ్ చేయలేదు అండ్ ఆల్సో ఆయిలింగ్ కూడా చేయొద్దు అన్నారు. ఏం చేయలేదు. బట్ ఆఫ్టర్ 1 week ఇట్ వాజ్డ్ ఆఫ్ అండ్ నా రెగ్యులర్ హెయిర్ ఎలా అయితే ఉందో ఆఫ్టర్ 1 week అలాగే ఉంది. నేను కెరటిన్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో నాకైతే ద కెరటిన్ వాజ్ నాట్ సజెస్టబుల్. నాకు జరిగింది ఇలా. మేబీ మీకు ఏమవుతుందో తెలీదు బట్ ఐ విల్ గివ్ ద గుడ్ రివ్యూ ఫర్ దాట్ ద రెస్ట్ ఆఫ్ 2 ఆల్సో. అండ్ నౌ కమింగ్ టు మై
నానోప్లాస్టియా విచ్ ఇస్ ఫేవరెట్. సో నేను దీని గురించి లాస్ట్లో చెప్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ తిట్టుకోకండి. సో ఇప్పుడు స్ట్రైట్నింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అంటారు కదా, సో అది ఎందుకు చేయించుకోలేదు నేను సెకండ్ టైం ఆఫ్టర్ నేను కెరటిన్ చేయించుకున్న 1 year తర్వాత అగైన్ ఐ డిసైడెడ్ టు కాలు వేద్దామని మళ్ళీ డిసైడ్ అయ్యాను. సో ఐ ఆస్క్ దెమ్ ఈసారి పర్మనెంట్ ట్రై చేద్దాము అని. బట్ నా రూమ్మేట్ తను పర్మనెంట్ హెయిర్ చేయించుకుందనమాట. ఎడ్జెస్లో నాకు నచ్చింది ఏంటంటే పర్మనెంట్ హెయిర్కి తను చెప్పడం అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదు ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ, బికాజ్ వాళ్ళు మనకు అప్లై చేసే ప్రతి క్రీమ్ కూడా మన స్కాల్ప్కి 1 or 2 inch డిస్టెన్స్తో అప్లై చేస్తారనమాట. సో మీ రూట్స్కి డ్యామేజ్ అస్సలు అవ్వదు. ఏదైనా సరే ఈ 3 ట్రీట్మెంట్స్లో ఏదైనా సరే మీ రూట్కి అయితే మాత్రం డ్యామేజ్ అవ్వదు. సో ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అండ్ ఈ ఎడ్జ్ మాత్రం ఇలా స్ట్రైట్గా పోకి హెయిర్ అంటారు, మీకు ఐడియా ఉందా? నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట స్ట్రైట్నింగ్ ప్రతిదానికి. సో మీరు కూడా అది లైక్ అది పర్మనెంట్ అంటారు కానీ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్. సో యూ హ్యావ్ టు మేక్ దిస్ ప్రాసెస్ ఎవ్రీ 1 year, సేమ్ లైక్ కెరటిన్. బట్ కెరటిన్ 1 year అన్నారు, 1 weekకి పోయింది, దానికి మనం ఏం చేయాలి. సో మీరు చేయాలన్నా ఇది ఒకటి ఆలోచించుకోండి. మీ న్యాచురల్ హెయిర్ వస్తుంది, ఎవ్రీ దాంట్లో మీ న్యాచురల్ హెయిర్ వస్తుంది కాదనట్లేదు, బట్ ఎండింగ్ రూట్స్లో విచ్ ఇస్ పోకీ హెయిర్ అయితే ఉంటుంది అనమాట. మీరు అది గుర్తుపెట్టుకొని ఇఫ్ యూ వాంట్ టు చూస్ స్ట్రైట్నింగ్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ నానోప్లాస్టియా విచ్ ఇస్ already running on my hair. This is my I think 10th or 11th month. నా హెయిర్ నేను ట్రీట్మెంట్ బిఫోర్ ఎలా ఉందో మీకు పిక్చర్ పెడతాను. ఇప్పటికి కొంచెం నా హెయిర్ నాకు బ్యాక్ వచ్చింది కాదనట్లేదు, బట్ ఇది వరకు అంత లేదు, చాలా చేంజ్ అయితే ఉంది. బట్ నేను మళ్ళీ ఇంకొక 1 year గ్యాప్ తర్వాత ఐ మేక్ ఇట్ అగైన్, బికాస్ నాకు ఎంత నచ్చిందంటే నా హెయిర్ ఫాల్ సేమ్ రొటీన్ ఎంత అయితే ఉందో అంతే ఉంది. వాళ్ళు చెప్పిన ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేదు దీనికి. దే గివ్ 2 shampoos ఫర్ మీ, లైక్ 1 shampoo and 1 conditioner, నో మాస్కింగ్ అండ్ ఆ కండిషనర్నే మనం ఒక 10 to 15 minutes వీ క్యాన్ కీప్ ఇట్ అనమాట. 10 minutes మోస్ట్లీ 10 minutes మనం అది మన హెయిర్కి పెట్టేసుకొని నార్మల్ సేమ్ దానికి ఏమైతే రూల్స్ ఉంటాయో ఆయిలింగ్ హాట్ వాటర్తో సేమ్ ఎట్లా చెప్పినారో అట్లే చేశాను. ఐ రియలీ లైక్ ఇట్. 2 months అవుతుంది, 3 months అవుతుంది. ఆయన అయితే నాకు నేను ఆయన చెప్పడం నాకు 6 months వాళ్ళు నాకు గ్యారెంటీ ఇచ్చారు, నాట్ an year ఆల్సో. 6 monthsలో ఎప్పుడు పోయినా మీరు వెనక్కి వచ్చేయండి, మీరు వెనక్కి వస్తే నేను ఫ్రీగా చేసిస్తాను అంటే. దట్ డిపెండ్స్ అపాన్ మళ్ళీ మనం అంటే వెళ్ళి అడుగుదాము ఇలా ఎవరి మెంటాలిటీ కాదు, అది వాళ్ళ కస్టమర్కి ఇచ్చే వాల్యూ ఆర్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీద నమ్మకం అయి ఉండొచ్చు. And I really love those products and I'll just show you which I used. But మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇవి యూజ్ చేస్తే కనుక there is no result for it. It's 11 months. You can see my hair right here. You can see, right? ఆ వేవీస్ కానీ ఆ స్ట్రైట్నింగ్ కానీ ఇంకా నా హెయిర్కి ఉంది, నాకు రఫ్ ఫీలింగ్ ఎక్కడ లేదు. అండ్ ద మెయిన్ థింగ్, నేను సీరం అస్సలకే యూజ్ చేయలేదు ఈ 10 months కూడా. బిఫోర్ కూడా నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే థిన్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అర్థమైద్ది ఈ సీరం ఎందుకు యూజ్ చేయరు. బికాజ్ ఆయిలింగ్కి సీరంకి పెద్ద డిఫరెన్స్ అనిపించదు నాకు. ఐ డోంట్ లైక్ ఇట్. సో మీరు మీ హెయిర్ని మంచి మాయిశ్చరైజ్గా అలా ఉంచుకోవాలనుకుంటే నాకైతే కండిషనింగ్ అయితే సరిపోతుంది. సో ఈ 3లో నాకు నచ్చిన బెస్ట్ ఏంటి, ఇది పర్టికులర్గా ఒకరికని చెప్పను, నేను రివ్యూ చేసి తీసుకున్న డెసిషన్ ఇది. సో ఐ గో విత్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నానోప్లాస్టియా అండ్ సెకండ్ 3 or nothing. Please don't go for keratin or else straightening because it will not last up to 2 months or 1 month ఆల్సో. నాకైతే చాలా బాధ అయిందనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఇదైతే ట్రై చేయొద్దు.
అండ్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ చూపిస్తాను కదా, లెట్స్ వెయిట్ ఐల్ షో. యూజ్ చేసిన షాంపూ ఆర్ కండిషనింగ్. సో ఇట్ ఈస్ అగైన్ టోటలీ డిపెండ్ అపాన్ సెలూన్ టు సెలూన్. కొంతమంది ఇవి ఇవ్వచ్చు, కొంతమంది వేరేవి కూడా ఇవ్వచ్చు ఫర్ నానోప్లాస్టియా. సో నాకైతే బెస్ట్ రిజల్ట్స్ ఇవి అనిపించింది, ఎందుకంటే నేను జస్ట్ ఆల్ యూజ్ చేయలేదు. అగైన్ కమింగ్ టు ప్రైస్, ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ ద ప్రైస్. సేమ్ పడింది నాకు కాస్ట్, లైక్ 7 something ఫర్ హెయిర్ ట్రీట్మెంట్. అండ్ ఇది 1.5 అండ్ దిస్ ఇస్ ఆల్సో 1.5, లైక్ 1500. సో అగైన్ 10,000 పడింది, సేమ్ ప్రైజింగ్ కూడా అంతే గాయ్స్. సో నేను అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఐఎమ్ గోనా రిప్లై యూ ఎట్ ఎనీ టైమ్, నేను మేల్కొని ఉంటే. ఓకే, బాయ్.